తోడు తీసుకున్నా, ఒక చేదోడు ప్రోగ్రాం తీసుకున్నా, ఓ నేతన్న నేస్తం తీసుకున్నా, ఓ మత్స్యకార భరోసా తీసుకున్నా, ఓ వాహన మిత్ర తీసుకున్నా కూడా ఇవేమి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. చివరికి లా నేస్తం తీసుకున్నా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే దశాబ్దాలుగా ఉన్న మన రాష్ట్రానికి ఉన్న ఉద్యోగాలు 4 లక్షలైతే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. అందులో 80% ఆ 2,31,000 ఉద్యోగాలలో 80% ఎవరు? నేను నా 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 అంటూ పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు ఏకంగా 2,31,000 ఉద్యోగాలలో ఏకంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ పనులలో నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలకు ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే మీ బిడ్డ, మీ జగన్. డీసెంట్రలైజేషన్తోనే ఎప్పుడు జరగని విధంగా ఇంకొకటి అంశం, ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం. డీసెంట్రలైజేషన్తోనే అభివృద్ధి అని 13 జిల్లాలను 26 జిల్లాలు అయ్యాయి అనంటే మీ జగన్. కొత్తగా ఈరోజు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్. అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్. రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయంటే మీ జగన్. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్. ఎయిర్పోర్ట్లో విస్తరణ అంటే మీ జగన్. కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయంటే మీ జగన్. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్. ప్రణాళికాబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతున్నాయంటే కూడా మీ జగన్. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్. వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1గా ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నామంటే కారణం మీ జగన్. మొట్టమొదటిసారిగా చూడమని చెప్తా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా గమనించారా? మేనిఫెస్టో అంటే రంగురంగుల కాగితాలు ఇచ్చేవాళ్ళు, రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు. ఎన్నికలప్పుడు టీవీలలో ఊదరగొట్టి అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలేకపోయేది. పేదలందరూ కూడా మోసపోయి అన్యాయపు పాలవుతా ఉన్న చరిత్రను ఒక్కసారి తిరగరాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 58 నెలల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్గా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరుగుంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలి రండి అని చెప్పి
మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఈరోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా. మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా? కొనసాగాలి అనంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా? అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మీ ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాలు వెలుగులు చూస్తాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా